జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదురుగా జనం, కెమెరాలు, చేతిలో మైక్ ఉంటే ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలియదు. మత్తులో ఉన్న వాళ్ళు ఇష్టానుసారం నోరు పారేసుకున్నట్టుగా పవన్ కూడా బహిరంగ సభలో ఏదో మైకం కమ్మిన వ్యక్తిలా ప్రవర్తిస్తుంటారు. తీరా స్టేజ్ దిగిన తర్వాత అరే ఇట్లా మాట్లాడానా అని తనను తాను ప్రశ్నించుకునే పరిస్థితి. ఇదే పవన్ కు పెద్ద సమస్య. ఆ తర్వాత పరిణామాలపై ఆయన ఆందోళన చెందుతుంటారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి మొట్టమొదటి ఎన్నికల సభ జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అదుపు తప్పిందని మేధావులు అంటున్నమాట. సభా వేదికపై నుంచి తమ ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అర్ధపాతాళానికి తొక్కుతానని గట్టి హెచ్చరిక చేశారు. తన పేరు పవన్ కళ్యాణ్ అంటూ సీఎం జగన్ కు ఏవేవో హెచ్చరికలు చేశారు. ఇవన్నీ వినడానికి చూడడానికి బాగానే ఉంటాయి. అయితే రాజకీయం అంటే అరుపులు కాదని పవన్ తెలుసుకుంటే మంచిదే. అసలే జగన్ పట్టుదల మనిషి. ఎవరినైనా ఓడించాలని జగన్ ఒక్కసారి కమిట్ అయితే అనుకున్న పని చేసేంత వరకు నిద్రపోరు. జగన్ రాజకీయ దెబ్బకు బాధితులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్. గత ఎన్నికల్లో పవన్ ను 2 చోట్ల, లోకేష్ ను మంగళగిరిలో మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా పవన్ చెలరేగిపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. సభల్లో రాజకీయ విమర్శల వరకే పరిమితమైతే ఇరు పక్షాలకు బాగుంటుంది. కానీ పవన్ బ్యాలెన్స్ తప్పి చివరికి తన అభిమానుల్ని కూడా తిట్టారు. తనకెవరూ సలహాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తన పార్టీని కించపరుచుకునేలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేశారు. దీంతో సొంత వాళ్ల అభిమానాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ ఘాటు కామెంట్స్ ఆయనకు చిక్కులు తెచ్చేలా ఉన్నాయి. సీఎం జగన్ లో మరింత పట్టుదల పెంచేలా చేశాయి. పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదల జగన్ లో పెంచారు. దీంతో పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగ గీతను ప్రకటించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో గీతకు బదులు మరొకరిని నిలిపే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టు సమాచారం. ముళ్ళను ముళ్ళుతోనే తీయాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పవన్ పై పోటీ చేయించేలా ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ ను కదల్నివ్వకుండా అక్కడికే పరిమితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల సభలో తన వాళ్లపై పవన్ అవాకులు చెవాకులు పేలడాన్ని గుర్తు చేస్తూ కాపుల్లోనే ఆయనపై తిరుగుబాటు వచ్చేలా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్ పై తన మాటలు ఏ రకంగా చేటు తెస్తాయో పవన్ కు రానున్న రోజుల్లో తెలుస్తోంది. పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ విడిచిపెట్టారు. 2019 నాటి చేదు ఫలితాన్ని పవన్ కు మిగిల్చేందుకు జగన్ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ అధికారికంగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది. కనీసం తాను పోటీ చేసే నియోజకవర్గం ఇది అని చెప్పడానికి ధైర్యం లేని పవన్ సీఎం జగన్ ను అధపాతాళానికి తొక్కుతానని ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యం కలుగుతోంది. తన కోపమే తన శత్రువు అనే పెద్దల మాట ఎంత నిజమో పవన్ కు రానున్న రోజుల్లో తెలిసొచ్చేలా జగన్ చేస్తారు. పవన్ గుండెల్లో జగన్ నిద్రపోవడం ఖాయం. పవన్ మాటల నాయకుడైతే జగన్ చేతల లీడర్.